అరెస్టు చేశారు. ఆంధ్రప్రదేశ్కే సొంతమైన వరం ఎర్రచందనం. అయితే ఇది అపురూపమైనది. అంతరించిపోతుందన్న సర్వేల లెక్కల్ని పరిగణనలోకి తీసుకున్న రాష్ట్ర ప్రభుత్వం ఎర్ర బంగారం కట్టడికే ప్రయత్నిస్తోంది. సరిపోని అటవీ శాఖ సిబ్బందికి అక్రమ ముఠాలు చిక్కడం లేదు. దొరికిన చందనం అమ్మకానికి ప్రభుత్వం అనుమతించడం లేదు. అటవీ శాఖ గోదాముల్లో వేల కోట్ల ఎర్రచందనం చెదల పాలవుతోంది. ఆదాయపు వనరుగా మార్చే అవకాశాలు ఉన్నప్పటికీ వాటిపై దృష్టి పెట్టడం లేదు. ఇదే పరిస్థితి కొన్నాళ్లు సాగితే ఎర్రచందనం అంతరించిపోవడం ఖాయమని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఎర్రచందనం ఈ పేరు వినగానే మనకు అక్రమ రవాణానే గుర్తుకు వస్తుంది. చైనా, జపాన్ లాంటి డిమాండ్ ఉన్న దేశాల్లో టన్ను ఎర్రచందనం సుమారు 25 లక్షల రూపాయలు పలుకుతోంది. ఒక్క లారీ తరలిస్తే తక్కువలో తక్కువ 2.5 కోట్లు వెనకేసుకున్నట్లే. ఈ ఆశే అక్రమ రవాణాదారులకు ఊరిస్తోంది. అటవీ, పోలీసు శాఖకు సవాళ్లు విసిరేలా చేస్తోంది. తమకు అడ్డు లేకుండా చేసుకునేందుకు స్మగ్లర్లు ఆయుధాలతో దాడులు చేస్తున్నారు. కొన్నేళ్లుగా పోలీసులు అక్రమదారుల దాడులు, ప్రతి దాడులతో తిరుపతి పరిధిలోని అడవుల్లో యుద్ధ వాతావరణం నెలకొంది. ఫారెస్ట్ డిపార్ట్మెంట్ మీద విపరీతమైన ప్రెషర్ ఉంది. దీన్ని కాపాడాలంటే చాలా కష్టపడుతున్నారు. ఎంత చేసినా కూడా దీన్ని అరికట్టలేకపోతున్నారు. ఎందుకంటే దానికి విపరీతమైన రేట్ ఉండడం వల్ల. ఇది ఇలాగే వదిలేస్తే దీన్ని మొత్తం మన దగ్గర ఉండే మొత్తం ఎర్రచందనం అంతా వెళ్లిపోయే ప్రమాదం ఉంది. ఎర్రచందనానికి ఎందుకింత డిమాండ్? దానికోసం స్మగ్లర్లు ప్రాణాలు తీసేందుకైనా ఎందుకు వెనుకాడటం లేదంటే, రాష్ట్రంలో 5 జిల్లాల పరిధిలో 5,16,000 హెక్టార్లలో మాత్రమే ఎర్రచందనం ప్రకృతి సిద్ధంగా ఉంది. తమిళనాడు, కర్ణాటకలో పెరుగుతున్నది అతి స్వల్పమే. ఇక ప్రపంచంలో ఎక్కడా ఎర్రచందనం పెరగదు. అందుకే 1997లో అంతరిస్తున్న జాతుల జాబితాలో ఎర్రచందనం చేరింది. ఎగుమతులను కేంద్రం నిషేధించింది. దీంతో శేషాచలం, వెలుగొండ కొండల నుంచి ఎర్రచందనాన్ని తరలించేందుకు స్మగ్లర్లు ఎంతకైనా తెగిస్తున్నారు. నేపాల్, మయన్మార్ సరిహద్దులు దాటించే ప్రయత్నం చేస్తూ అప్పుడప్పుడు పట్టుబడుతున్నారు. పోలీసుల సహకారంతో అటవీ శాఖ పట్టుకున్న ఎర్రచందనం రాష్ట్రంలో ప్రస్తుతం 7,306 టన్నులకు చేరింది. 2012 చివరి నాటికి ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్రానికిచ్చిన నివేదిక ప్రకారం స్వాధీనం చేసుకున్న ఎర్రచందనం 11,800 టన్నులు ఉంది. ఇప్పుడది రాష్ట్రంలోనే 10,000 టన్నులు దాటిందని అధికారులు చెబుతున్నారు. ఇన్ని టన్నుల ఎర్రచందనాన్ని దాచేందుకు ఏటికేడు అటవీ శాఖ గోదాములు కడుతూనే ఉంది. కానీ సరైన పర్యవేక్షణ లేక ఎర్ర బంగారం చెదలు పడుతోంది. ఇప్పుడు గోడౌన్ స్పేస్ షార్టేజ్ ఉన్నమాట వాస్తవం. ఉన్న గోడౌన్స్ అన్ని ఉండిపోయినాయి. ప్రతి సంవత్సరం కూడా అదనంగా 1-2 గోడౌన్లు కడుతూనే ఉన్నాము. ప్రతి సంవత్సరం కూడా సీజింగ్ జరుగుతూనే ఉంది. సహజంగా ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం కొంత డిటోరేషన్ ఉంటుంది. అది సహజంగానే ఉంటుంది. మనం దానికి ఏదైనా డిస్పోజల్ మెకానిజం ఫైనలైజ్ చేస్తే దాన్ని మూవ్ అవుతా ఉంటే మరి నడుస్తాం. అరుదైన సంపదను ఎగుమతి చేయాలంటే సెంటర్ ఫర్ ఇంటర్నేషనల్ ట్రేడ్ ఇన్ ఎండేంజర్డ్ స్పీషియస్ సైటీ సంస్థ అనుమతి ఉండాలి. ఈ సంస్థలకు అధికారులు లేఖలు రాయడంతో 2012లో నిషేధం ఎత్తివేస్తూ ఆదేశించింది. వేలం వేసేందుకు సంబంధించిన దస్త్రం ముఖ్యమంత్రి కార్యాలయంలో ఏడాదిగా ములుగుతోంది. డిపోల్లో ములుగుతున్న కలప మాత్రం చెదపురుగులు గుల్ల చేస్తున్నాయి. వీటిని నిల్వ చేయడం అటవీ శాఖకు సవాలుగా మారుతోంది. ఎప్పుడు కూడా ఫారెస్ట్ మీద ప్రెషర్ ఉండి స్మగ్లింగ్ అవుతుంది. 100% మనం పట్టుకోవటం జరగదు. మనం ఎంతో ఎఫర్ట్ చేస్తే దానిలో కొంత మాత్రమే మనం పట్టుకోగలుగుతాం. వాస్తవానికి ఫారెస్ట్ మీద, రెడ్ సెంటర్ ఫారెస్ట్ మీద ఎప్పుడు కూడా ప్రెషర్ కంటిన్యూస్ గా ఉంది. అది పెరుగుతూ వస్తుంది. ఎర్రచందనంపై ప్రభుత్వాలు అద్దం పద్దం లేని విధానాల్ని అవలంబిస్తున్నాయనేందుకు ఏటా పెరుగుతున్న కేసులు, తరుగుతున్న ఎర్రచందనం చెట్లు, చెదలు పడుతున్న దుంగలే నిదర్శనం. ప్రభుత్వ విధానాలు మారితేనే ఈ పరిస్థితి తప్పుతుంది. దీని యొక్క వాణిజ్య పరమైనటువంటి పొటెన్షియాలిటీ, శక్తి ఏంటి అన్నది కనుక భారత ప్రభుత్వం తెలుసుకోగలిగితే దీన్ని డైరెక్ట్ గా అంటే కర్రను కొట్టి అమ్మే దుస్థితికి దిగజారకుండా మనం డైరెక్ట్ గా మందులు తయారు చేసి అమ్ముకోవచ్చు.
ఉదాహరణకు యాంటీ క్యాన్సరస్, యాంటీ ట్యూమరస్, యాంటీ డయాబెటిక్, ఈ 3 మేజర్ ప్రాపర్టీస్ ఉన్నాయి. ముదురు నలుపు ఎరుపు కలిపినటువంటి కోలా రంగు చావగలిగినటువంటి దానికి ఈ డిమాండ్. మరి దీనికి సంబంధించినటువంటి ఉత్పత్తులను మనం ఎందుకు తయారు చేయట్లేదు? అయితే ఎర్రచందనాన్ని వాణిజ్య అవసరాలకు వినియోగిస్తే అది వేగంగా అంతరిస్తుందని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు భయపడుతున్నాయి. కానీ నిర్దిష్ట విధానంతో ముందుకు వెళితే ఈ పరిస్థితి తలెత్తే అవకాశం లేదు. కావాల్సిందల్లా ప్రభుత్వ చిత్తశుద్ధి, పటిష్ట యంత్రాంగం మాత్రమే. ఒక సిస్టమేటిక్ గా ఒక ప్లాన్ తయారు చేసి సస్టైనబుల్ హార్వెస్ట్ అంటారు. అంటే ప్రతి సంవత్సరం మనం అక్కడున్న క్వాంటిటీ తరిగిపోకుండా ప్రతి సంవత్సరం కూడా కంటిన్యూస్ గా ఎంత క్వాంటిటీని మనం హార్వెస్ట్ చేయొచ్చు అనే ఒక సస్టైనబుల్ హార్వెస్ట్ ప్లాన్ తయారు చేసి మనం దాన్ని ఎక్స్ట్రాక్ట్ చేసి మార్కెట్కి సప్లై చేసే అవకాశం ఉంటుంది. చాలా లిమిటెడ్ ఏరియాలో ఉంది అని శాస్త్రవేత్తలు అక్కడికి చెప్పి ఆగిపోతారు. లిమిటెడ్ ఏరియాలో ఉన్నప్పుడు అది డెఫినెట్ గా రైతులకు అక్కడ ఒక వరం అవుతుంది. అక్కడ మిగతా పంటలు ఏవి పండించాల్సిన అవసరం లేకుండా కేవలం ఎర్రచందనం సాగు ద్వారానే కొన్ని వేల కుటుంబాలను పోషించవచ్చు, కొన్ని వేల కోట్ల ఫారిన్ కరెన్సీని మనం ఎర్న్ చేయొచ్చు. అనేక రకాల ఒత్తిళ్ల తర్వాత ఎర్రచందనాన్ని 2005లో 10,500 టన్నులు, 2008లో 2,500 టన్నులు వేలం వేసిన ప్రభుత్వం రేపో మాపో ప్రస్తుతమున్న దొంగలపైన నిర్ణయం తీసుకోవచ్చు. కానీ ఆ తర్వాత ఇలా ఎర్రచందనం స్వాధీనం కాదనే హామీ ఏమీ లేదు. నిషేధముందని, వేలం వేస్తే స్మగ్లింగ్ పెరుగుతుందని భయపడుతున్న ప్రభుత్వాలు ఎర్రచందనం స్మగ్లింగ్ తో తరిగిపోతున్న తీరును అర్థం చేసుకుంటేనే పరిస్థితి మారుతుంది.